హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా ఈ 75 డేస్ ఛాలెంజ్లో ఈరోజు 41 డేస్. ఈరోజు కూడా మార్నింగ్ 5:30 కల్లా నిద్రలో చేసి ఫ్రెష్ అప్ అయిపోయి జిమ్కి స్టార్ట్ అయ్యాను. అండ్ స్టార్ట్ అవుతున్నప్పుడు కొంచెం ఎందుకు నీరసంగా అనిపిస్తే కొంచెం బ్లాక్ కాఫీ అయితే తాగితే కొంచెం బెటర్గా అనిపించింది. అందుకే బ్లాక్ కాఫీని ప్రిపేర్ చేసుకొని అది తాగేసి జిమ్కి అయితే స్టార్ట్ అయ్యి వచ్చేసాను. ఈరోజు ఏం స్టార్ట్ చేయాలి, ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. హెవీ వెయిట్స్ అయితే ఏది చేయడానికి అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. అందుకే లైట్గా బైసెప్స్ అయితే లైట్ వెయిట్తో ఫస్ట్ స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ స్టార్ట్ చేసిన తర్వాత వస్తున్న పంప్కి అండ్ ఇంట్రెస్ట్కి అయితే చాలా అంటే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తూ ఉంది. అండ్ బాడీలో మజిల్ చాలా ఎక్కువగా టైర్డ్ అయిపోతూ వెయిట్ బైసెప్ మజిల్ మీద పడుతుంటే చాలా మంచిగా కిక్ వస్తూ ఉంది. ఇంకా స్టార్ట్ చేయకముందున్న మైండ్ సెట్కి అండ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే చాలా డిఫరెన్స్ ఉందనిపించింది. బైసెప్స్లో ఫస్ట్ చేస్తున్న వేరియేషన్లోనే పంప్ చాలా బాగా అనిపించేసరికి వేరే డిఫరెంట్ వేరియేషన్స్ అయితే చేయాలని అనిపించలేదు. ఈరోజు నా వర్కౌట్ పర్ఫార్మెన్స్ చాలా బాగా నాకే నచ్చింది. ఆఫ్టర్ వర్కౌట్ నాకు నేనుగా నా వీడియో చూసి చెక్ చేసుకొని ఆలోచిస్తే మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనం చేయాలనుకున్న దేనికైనా మనకి సిచ్యువేషన్ సపోర్ట్ చేయకపోయినా కానీ మనం డిసిప్లిన్డ్ గా కష్టాలను కానీ ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేస్తూ మనం చేయాలనుకున్న దాన్ని అలాగే డిసిప్లిన్డ్ గా కంటిన్యూ చేస్తే ఆ రిజల్ట్ మనకు నచ్చినట్టుగా ఏదో ఒక రోజు మనం కోరుకున్నట్లు వస్తాయి. ధర్మ కర్మ నిర్వహణ కోరిన దర్భకూడ దుర్జయ సమమౌనని చాటిన నాటి పురాణ ప్రబోధం నలు చరగులుగా యతో ధర్మస్థతో హనుమ యతో హనుమస్థతో జయ. మేదిని పైతన వాదన చాటక కవిలిన కాల కరాళ ప్రభాతం చచ్చామాను ప్రకృతి కలిసెనిలా నృతహరణముగా. ఇది కేవలం ఫిజికల్ గురించి మాత్రమే నేను అనుకోవట్లేదు. అది ఎలా అయినా సరే మన మెంటల్ హెల్త్ కానీ మన సిచ్యువేషన్స్ కానీ మనం దేనికోసం అయితే కష్టపడతామో దాన్ని అచీవ్ చేయడం కోసం ఉన్న పరిస్థితిని ఎలాంటి వాటినైనా సర్వైవ్ అవుతున్నాం అనుకున్న దానికోసం కొంచెం కొంచెంగా కష్టపడుతూ ఉంటే మనం అనుకున్న రిజల్ట్స్ మనం అనుకోకుండానే మన రిజల్ట్స్ కి దగ్గర అవుతాము. మనం ఎవరన్నది ముఖ్యం కాదు, మనం ఏం చెయ్యగలం అన్నదే ముఖ్యం. ఈరోజు నేను చేసిన చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని యూజ్ చేసి లాస్ట్ వరకు నా స్ట్రెంగ్త్ ఫెయిల్ అయ్యేంత వరకు అయితే చేశాను. ఇన్ని రోజుల్లో ఈ విధంగా ప్రాక్టీస్ చేయటం నాకు ఈ రోజే ఫస్ట్ టైం అని అనిపించింది. నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుక మాత్రమే కనపడుతుందేమో, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు గోడ కనపడుతుంది, సాలిడ్ గోడ, బుల్డోజర్లు వచ్చినా సరే టచ్ చేయలేవు. అండ్ అదేవిధంగా ఈరోజు నా బాడీలో వచ్చిన చేంజ్ కానీ పర్ఫార్మెన్స్లో ఎనర్జీ కానీ చూసుకుంటే ఒక పాయింట్లో ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే అనిపించింది. అండ్ ఎలాంటి ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ కానీ సంథింగ్ వేరే మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టే అడిషనల్ సప్లిమెంట్స్ అయితే ఏమీ లేకుండా నేను ఆర్మీలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ జస్ట్ హోమ్ ఫుడ్ అండ్ న్యాచురల్ డైట్స్తో మాత్రమే నా బాడీని ఇంత హెల్తీగా అయితే ఉంచుకోగలిగాను. అలాగే ఎవరైనా కానీ ఇలాగే చేస్తే ఖచ్చితంగా అంటే మంచిగా హెల్తీగా అయితే వాళ్ళ బాడీని అలా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇదే బెస్ట్ ప్రొసీజర్ అనేది కూడా నేనైతే రికమెండ్ చేయను. అలా అని చెప్పేసి ఈ ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ ఏదైతే యూజ్ చేసి టెంపరీగా వచ్చే రిజల్ట్స్ మీద కూడా ఎక్కువ డిపెండ్ అయ్యి తర్వాత డిసప్పాయింట్ అవ్వకూడదనేదే నా ఒపీనియన్. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. అలా ఈ రోజుకి నా బైసెప్ వర్కౌట్ అయితే కంప్లీట్గా ఫినిష్ చేసేసుకొని 4 ఆర్మ్ వర్కౌట్ కూడా కంప్లీట్ చేసేసి నెక్స్ట్ క్లాస్ తర్వాత వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్లో ఈరోజు రాగి జావా అయితే 2 గ్లాసెస్ ఇడ్లీ విత్ చట్నీ కంప్లీట్ చేసేసుకొని ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసి నెక్స్ట్ ఆన్లైన్ మోక్ టెస్ట్ రాయటం స్టార్ట్ చేశాను.
నాకు ట్యూస్డే ఎగ్జామ్ ఉంది. సో దానికోసమే ఈ ఆన్లైన్ మోక్ టెస్ట్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఈ రోజుకి ఇంతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.